ఇలాంటి హ్యాండిల్ చేయడానికి అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు మీరు బ్యాండ్ తోటి వెళ్ళడం ఏంటి రీజన్? అంటే చాలా ఎస్టాబ్లిష్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నప్పటికీ అంటే మీరు అంటే స్కేల్ అంటున్నారు, చాలా 5 లాంగ్వేజ్ అంటున్నారు, సో దీన్ని ఎలివేట్ చేయడానికి ఒక ప్రాపర్ మ్యూజిక్ ఉంటే బాగుంటది కదా. సో వై యూ వెంట్ విత్ బ్యాండ్ ఇన్ఫ్యూజన్ అంటే ఏం చెప్తారు? మీరు ప్రాపర్ మ్యూజిక్ అయితే ఇప్పటి వరకు వచ్చింది పాటలు ట్రెండింగ్ లో ఉన్నాయి సాంగ్స్. అదే ఆర్ఆర్ గురించి అంటున్నారు. రీ రికార్డింగ్ మీద ఏంటో కాన్ఫిడెన్స్ అనేది మాకు కూడా లేదు యాక్చువల్లీ. ఆ టైంలో సర్టెన్ టైంలో ఒక రీల్ ఇచ్చి చెక్ చేశాం. మారుతి గారు కూడా అదే అన్నారు. మారుతి గారు ఎస్పెషల్లీ చెయ్యి కష్టం, ఇలాంటి సబ్జెక్ట్ ని ఇలా ఆర్ఆర్ చేయడం చాలా కష్టం అని అంటే వాళ్ళు నాకు ఛాలెంజ్ చేశారు. లేదు నాకు ఇచ్చి చూడు, నువ్వు ఎలా నమ్మేవో అదే నమ్మకం మీద ఉంటాను. 1 రీల్ చేస్తే అక్కడ ఏంటిదని మళ్ళీ దుమ్ము వదిలిపోయింది బాక్స్. అలా ఇచ్చారు ఆర్ఆర్. అంటే నేను ఒక తమిళ్ని చూశాను, ఒక అనిరుద్ధ్ని చూశాను, నేను మళ్ళీ ఇన్ఫ్యూజన్ బ్యాండ్ ని చూసాను. ఖచ్చితంగా నేను అది ప్రౌడ్లీ సే. సార్ సత్యనారాయణ సార్, యాక్చువల్గా మీరు 40 years బ్యాకే తెలుగులో కొన్ని సినిమాలు చేశారు. సేమ్ టైం వాటికి స్టోరీస్ ఇచ్చారు మీరు. అప్పటి నుంచి 1985 నుంచి అంతమంది కొన్ని సినిమాలు ఇచ్చారు మీరు. ఇప్పుడు వచ్చారు మళ్ళీ కొంత గ్యాప్ మిర్చి తర్వాత మళ్ళీ వచ్చారు. అప్పటికి ఇప్పటికి మీరు తెలుగులో గమనించిన తేడా ఏంటి? Not a big change, same thing. For me, cinema is start camera action cut, that's all. But for nowadays, because of this development of the science, there are so many plus points are in cinema. For example, without cell phone, arranging the shooting is a very big problem. For the production manager, for production team, it's a very big gift, cell phone. And for the artist, caravan. And for the DOP and the director, the monitor. In those days, everything will be brain only. So I always appreciate and invite the scientific advanced technology. సార్ మీ స్టోరీతో మళ్ళీ సినిమా ఇప్పుడు రాబోతుంది. మీ స్టోరీ తోటి అంతమంది చాలా సినిమా స్టోరీస్ ఇచ్చారు కదా, నెక్స్ట్ మీ స్టోరీతో and biography, sir. Nothing special in my biography. No, I did only one film. That is in Tamil, Villadi Villan. In Telugu, they dubbed it Shastri the Lion, I think. Yeah, that is in 94. సార్ డైరెక్ట్ గారు, సార్ యాక్చువల్గా ఈ బార్బరిక్ అంటే చాలా మంది తెలియకపోవచ్చు. భీముడు అంటే మనకు చాలా మంది తెలుసు. తర్వాత యశ్వంత్ రెడ్డి గారి వల్ల మనకి చాలా మందికి బాగా తెలిసిపోయింది, చిన్నపిల్లలకు కూడా. ఇప్పుడు మీరు ఆయన కొడుకుని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మీరు బార్బరిక్ అనే సినిమాతోటి. ఈ క్యారెక్టర్ మైథాలజీ ఏమైనా దీంట్లో చూపిస్తారు, చిన్న పాట ఏమైనా ఉంటుందా, లేదంటే ఓన్లీ సోషలైజ్ చేసి చూపిస్తున్నారు? అది చెప్పాను కదా, చిన్న పాట ఉంటుంది. అంటే మనం చూపిస్తాం. అంటే వీళ్ళ కాన్వర్జేషన్ ఇలా ఉండింది ఆ టైంలో, అట్ కురుక్షేత్ర టైంలో. ఆ టైంలో ఈ కాన్వర్జేషన్ ఇలా పడింది. ఎగ్జాంపుల్ కల్కిలో అర్జునుడిని చూపించినట్టు అట్లా మనం కాన్వర్జేషన్ చూపిస్తాం. బట్ అది మనకి మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, సో ఆ ధర్మాన్ని మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, అలా ఎలా ఒక మాటకి వాల్యూ ఇచ్చేటట్టుగా ఎలా ఉండాలనేది ఈ సినిమా మెయిన్. 3 బాణాల కాన్సెప్ట్ అనేది మీరు స్టోరీని. ఎస్, ఆ 3 బాణాలకి ఇప్పుడు జనరల్ గా గాంధీవంకి ఒక సైకాలజీ ఉంటుంది, త్రిబాణంకి ఒక సైకాలజీ. అది నాకు బ్యూటిఫుల్ సైకాలజీ. అది త్రిబాణంగా ఆయన ప్లే చేశారంటే 1 minute లో ఏ యుద్ధమైనా ఫినిష్ అయిపోతుంది. అసలు ఎందుకు కొట్టుకున్నారు, ఎందుకు చచ్చిపోయారు అర్థం కాదు. సో అది నాకు అంటే దాన్ని ఆపడానికి శ్రీకృష్ణుడు బార్బరిక్ని ఎలా చేసి దాన్ని ఆపారు అన్నది అది ఆ త్రిబాణంలో ఉన్న మెయిన్ ఆ సైకాలజీ నాకు ఇష్టం. అందుగురించి నేను ఒక సైకలాజికల్ ప్లే త్రిబాణానికి ఈ సినిమాలో ఇచ్చాను. మేడం అదే పని యాక్చువల్గా నెగిటివ్ క్యారెక్టర్స్ ఇట్లాంటివి అందరినీ చూడలేము స్క్రీన్ మీద, కొంతమందికే సాధ్యం. పైగా లేడీస్ లో చాలా తక్కువ నెగిటివ్ విలన్ని చూపించడం అన్నది. అది మీకు ఇప్పుడు కాదు, దాదాపుగా 20 years బ్యాక్ మీరు కొండవీటి సింహాసనం అప్పుడు చూసి బాగా చేశారు అనిపించింది వాళ్ళు. కానీ ఆ స్పేస్ ఇంకా తెలుగులో ఉంది కొంచెం. ఆ నెగిటివ్ క్యారెక్టర్స్ లేడీస్ విలన్ అన్నది తెలుగులో స్పేస్ ఉంది కొంచెం. ఆ వైపు నెగిటివ్ చేయదలుచుకోలేదు, ఆ స్పేస్ ఉంది కదా, ఆ వైపు ఏమైనా మీరు వర్ష చేసే అవకాశం ఉందా? లేదండి, అంటే ఇంపార్టెంట్ రోల్ అయితే చేస్తానండి. అంటే సినిమాకి సోల్లా ఉండాలి. జస్ట్ ఏదో వచ్చామా మనం ఏదో 2 సినిమాలు చేసామా వెళ్ళామా అన్నట్టు కాకుండా డెఫినెట్ గా అది ఒక థ్రెడ్, ఒక వెయిన్ లా ఉండాలి. అలాంటి క్యారెక్టర్ ఏదైనా చేస్తానండి. నెగిటివ్ అనే కాదు, పాజిటివ్ అనే కాదు, యూనో దుష్ట చతుష్టయంలో ఎవరైనా సరే చేస్తాను. మంచిలో యూనో ధరణి కంటే గొప్ప వ్యక్తిత్వం అనే వ్యక్తి ఉన్నా కూడా చేస్తాను. బట్ యూనో వర్సిటాలిటీ చూపించేటువంటి క్యారెక్టర్స్ ఏది వచ్చినా ఐఎమ్ రెడీ.
బికాస్ ఐఎమ్ అన్ యాక్టర్ బోర్న్ ఫర్ సెల్యులైట్. సో నేను చేసిన మీరు హోస్టింగ్ కూడా చూస్తే ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి. ఒకవైపు నేను చాలా గ్లామరస్ గా డీ చేస్తున్నాను, ఒకవైపు రేలా రేలా చాలా యూనో ఎర్త్లీ ఫ్లేవర్ ఉన్నటువంటి రేలా రేలా, ఒకవైపు నిగ్గదీశాడు, పొలిటీషియన్స్ కూడా దరదరలాడించారు. సో తెలుగు యాంకరిజం లో గ్రామర్ తీసుకొచ్చింది మీరు స్టార్టింగ్ చెప్పాలి. అలా ఉండేది యాంకరింగ్ అంటే. అంతా మీ ప్రేమ మీరు అనుకుంటున్నారు. థ్యాంక్ యూ. హీరోయిన్ హీరోయిన్ హలో. Hi. Yeah. This is your first film in Tollywood, right? Yeah. What is your experience to do it? Working in the Telugu industry feels like fresh and new for me. It's a different kind of experience. And yeah, I'm enjoying the every bit of process, learning the language, understanding the work culture, and connecting with the audience. So from work culture to the storytelling, Telugu industry has its own unique charm, and the industry is so passionate about cinema, and that's energy is inspiring. So I'm enjoying every bit of process. Thank you. Fine. What is the main point to accept the story? My character actually, they सबका ही रोल इतना पावरफुल है वैसे तो, but I am playing role of Satya in the film. Satya is a very sweet, simple, beautiful, and naturally an independent woman, and she falls in love with Ram, and and shares a special bond with his mother as well. But but there is more about her character, and she has layers, emotions, and a past that shapes her journey. And yeah, watch film Tribanadhari Barbaric to know more about Satya. Yeah. On 22nd of August. Super. All the best. Thank you so much. Uday Banu garu. when you are talking, every man was blushing. No? Every man was blushing. అక్కడ ఆ కార్నర్ నుంచి చూస్తున్నాను. అసలు చూడు ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు. అసలు అర్థమవుతుందో అర్థం అవట్లేదు తెలియదు కానీ ఎక్స్ప్రెషన్స్ మాత్రం అందరినీ చూస్తున్నాను కదా. పోస్టర్ అసలు ఎట్లాగా అరే అన్న నేను చూడట్లేదు, నువ్వు ఇట్టే చూస్తున్నావు. అరే ఓకే అంటే ఆల్మోస్ట్ మీ మీద కూడా అంతే కాన్సన్ట్రేషన్ ఉంటుంది మేడం. లైక్ మీ వాయిస్ అంత గ్రాప్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ స్వీట్ హార్ట్, థ్యాంక్ యూ. కొంచెం కనబడేలాగా డాక్కుని అడుగుతున్నా. ఆల్మోస్ట్ ఉదయ్ భాను గారు అంటే ఆల్ ఇన్ వన్, యాక్టర్ గా కావచ్చు, ఆర్టిస్ట్ గా కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో మీ యొక్క టాలెంట్ అనేది 100% చూపిస్తారు. ఎక్సెప్ట్ అమ్మ, మీకు ఏ క్యారెక్టర్ 100% ఇష్టం, ఇందులో నేను చేయాలి అనుకుంటున్నాను అనేది? ఎక్సెప్ట్ అమ్మ అంటే అర్థం కాలేదు. అమ్మ రోల్, లైక్ మీరు ఇప్పుడు మదర్ గా కూడా ఉన్నారు కదా, సో రియల్ లైఫ్ లో, ఇన్ రియల్ లైఫ్. సో మిగతా క్యారెక్టర్స్ లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది? ఎందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా చూపించాలి అనుకుంటారు? లైక్ రైటర్ గా ఉన్నారు, ఆర్టిస్ట్ గా ఉన్నారు. ఇన్ రియల్ లైఫ్, ఇన్ రియల్ లైఫ్. ఎందుకంటే నేను అమ్మగా అని చెప్తే నాకు అమ్మగానే ఉండాలి అనిపిస్తుంది అని చెప్తారని ఎక్సెప్ట్ అని. చాలా ఉన్నారా మనకి, ఎందుకంటే త్రిబాణధారికి 3 బాణాలే, నాకు 33 బాణాలు ఉన్నాయి. ఏ బాణం ఎప్పుడు వదిలాలో తెలియట్లేదు. ఏం చెప్పాలి చెప్పు, ఇది రాదు అనేది లేదు. డాన్స్ ఇస్తే కింద మీద పడి నేర్చేసుకొని చేసేస్తా, ఏ సాంగ్ నేను చేసేస్తాను. యూనో ఫైట్ అంటే ఫైట్, కాళ్ళు విరిగిపోయినా సరే చేసేయడమే. సో ఏ యాస మాట్లాడతాను, సడన్ గా వెళ్ళిపోయి పొలిటికల్ షో చేయమని చేయగలను. సో ఇన్ని బాణాలు ఉన్నాయి. అసలు నేను కూడా ఒక బాణం డిజైన్ చేస్తాను, చేసిన తర్వాత అప్పుడు చెప్తా. ఆల్ ది బెస్ట్ మ్యామ్. అన్నిట్లో మీ ఇన్వాల్వ్మెంట్ అనేది 100% ఉంటుంది. ప్రతి దాన్ని చాలా సక్సెస్ఫుల్ గా రీచ్ తీసుకొస్తారు మీరు. అందరూ ఇలా చూస్తే బాగుండు కదా, అందరు నీలాగా వి సీ ద వరల్డ్ యాజ్ వి ఆర్ అని, అందరూ నీలా చూస్తే బాగుండు. మన దగ్గర టాలెంట్ ని కూడా అలా చూస్తే బాగుండు అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్.
మీలాగా అయిపోతారు అందరూ. అందరూ మీలా కరుడు కట్టిన తాండ్ర పాపరాయిడ్ల. మీరు స్వీట్ ఆర్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్